బీఆర్ఎస్ నేతలు మేడిగడ్డ పర్యటనకు వెళ్తున్న క్రమంలో మరోవైపు ఉమ్మడి పాలమూరు జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సందర్శన చేపట్టారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి గెలిచిన 12 మంది ఎమ్మెల్యేల్లో సీఎం రేవంత్ రెడ్డి మినహా మిగతా 11 మంది పాలమూరు ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన కర్వేనా ఉదండాపూర్ రిజర్వాయర్లను ఇవాళ సందర్శిస్తారు. అక్కడ జరిగిన పనులు, వాటి నాణ్యతను పరిశీలించనున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. పాలమూరు రంగారెడ్డి పథకంలోనూ కమిషన్ల కోసం ఇష్టానుసారంగా అంచనాలు పెంచి డిజైన్ మార్చారని ఆ పార్టీ నేతలు ఎప్పటి నుంచో ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ చేపట్టిన చలో మేడిగడ్డకు కౌంటర్ గా పాలమూరు ప్రాజెక్టును సందర్శించి అక్కడి లోపాలను ఎత్తి చూపేందుకు ఆ పార్టీ సిద్ధమైనట్లు స్పష్టమవుతోంది. బీఆర్ఎస్ చేపట్టిన చలో మేడిగడ్డ కార్యక్రమంపై కాంగ్రెస్ నేతలు ఫైర్ అయ్యారు. మేడిగడ్డ సందర్శనకు వెళ్లే ముందు అసెంబ్లీకి ఎందుకు రాలేదో కేసీఆర్ ప్రజలకు చెప్పాలని ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ డిమాండ్ చేశారు. అయితే నేషనల్ డ్యామ్స్ అథారిటీ సూచనలు ఖాతరు చేయకుండా, శాస్త్రీయత లేకుండా నిర్మించారని, మేడిగడ్డను బొందలగడ్డ అని పిలిచిన కేసీఆర్ మరి బీఆర్ఎస్ నేతలను అక్కడికి ఎందుకు పంపుతున్నారో ప్రజలకు వివరణ ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. కాకమ్మ కథలు చెప్పేందుకే బీఆర్ఎస్ కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటన చేస్తుందని ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి విమర్శించారు. బీఆర్ఎస్ తీరు దొంగే దొంగ అన్నట్లుగా ఉందని దుయ్యబట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం రాజకీయ లబ్ధి కోసం చేపట్టింది తప్ప రైతుల లబ్ధి కోసం చేపట్టింది కాదన్నారు. మేడిగడ్డ బ్యారేజ్కు సంబంధించి నిపుణులు చెప్పేదాని కోసం అందరూ ఎదురు చూస్తుంటే ఆ డ్యాంకు పగలు పట్టిందే కాంగ్రెస్ అని బీఆర్ఎస్ దుష్ప్రచారానికి తెరలేపిందని మండిపడ్డారు. చేసిన పాపాలు కేసీఆర్ లెంపలేసుకోవాలన్నారు. ప్రారంభించారు. అయితే 2023 ఎన్నికల నేపథ్యంలో నార్లాపూర్ దగ్గర కేవలం ఒక పంపును ఆన్ చేసి అక్కడ 3-4 రోజులు నీళ్లు ఇచ్చిన పరిస్థితి మనకు కనిపించింది. దీనన్నింటినీ అంటే పాలమూరుపై కేసీఆర్ నిర్లక్ష్యానికి గురైన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అన్న ఉద్దేశంతో ఇవాళ కాంగ్రెస్ నాయకులు ఇక్కడ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మితమైన కర్వేన రిజర్వాయర్, ఉదండాపూర్ రిజర్వాయర్లను సందర్శిస్తున్నారు. సార్ చెప్పండి, హర్షవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు, చెప్పండి అంటే కౌంటర్ గా అంటే మేడిగడ్డ వాళ్ళు పెట్టుకున్నందుకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విజిట్ మీరు పెట్టుకున్నారా, లేకపోతే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ విజిట్ చేసి ఏం చెప్పదలుచుకున్నారు ప్రజలకి? ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మేడిగడ్డ కుంగిపోయినటువంటి తీరును మొత్తం యావత్ ప్రపంచం చూసింది. ముఖ్యమంత్రి గారు, ఎమ్మెల్యేలు కూడా వెళ్ళి చూసి రావడం జరిగింది. ఇలా దొంగే దొంగ అన్నట్టుగా మళ్ళీ కేటీఆర్ గారు వారే కట్టినరు, వారి హయాంలోనే శంకుస్థాపన జరిగింది, వారి హయాంలోనే ప్రారంభోత్సవం అయింది, వారిచ్చిన కాంట్రాక్టర్లే ఆ రోజు ఆ మేడిగడ్డను కట్టడం జరిగింది. మళ్ళీ దాన్ని ఇవాళ చూడడానికి పోయి ఈ జాతికి ఏదో సందేశం ఇస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నటువంటి క్రమంలో అయ్యా మీరే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్ అంటే తెలంగాణలోనే మొట్టమొదటి ప్రాజెక్టు. కేసీఆర్ గారి మాటల్లో జూన్ 11, 2015 రోజు ఇక్కడ అమిసాపూర్ దగ్గర కర్వేర పైలాన్ను ఓపెన్ చేస్తూ 3 ఏళ్లలో దీన్ని కంప్లీట్ చేస్తా, ఇక్కడే వచ్చి ఒక గెస్ట్ హౌస్ కట్టుకొని కుర్చేసుకొని కూర్చొని మంచం వేసుకొని పడుకొని దీని ప్రాజెక్టును పూర్తి చేస్తా అన్నాడు. ఇవాళ 2014 ఫిబ్రవరి ఎండింగ్ మార్చి మొదటి రోజున ఉన్నాం మనం. ఇప్పటికి కూడా ఒక 60% పనులు కూడా పూర్తి చేయలేదు. పూర్తి చేయకపోగా దీన్ని ఒక ఎన్నికల స్టంట్గా వాడుకోవడానికి సెప్టెంబర్ 5, 2023 రోజు అంటే ఇంకొక 4 రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందన్న సందర్భంలో అట్టహాసంగా పాలమూరు భూములకంతా నీళ్లు ఇస్తున్నా సస్యశ్యామలం చేసుకోండి అని ప్రారంభోత్సవం చేసిండు. మీరు కూడా అక్కడికి వెళ్ళిండ్రు. నార్లాపూర్ దగ్గర ఒక టీఎంసీ నీళ్లు తీసుకొచ్చి ఒక 3 రోజుల పాటు, టీఎంసీ కూడా రాలే ఆల్మోస్ట్, ఆ నార్లాపూర్ దగ్గరకు ఒక పంపు ఆధారబాధారగా ఏర్పాటు చేసి నీళ్ళ రిజర్వాయర్ను నింపిన రిజర్వాయర్లో పూలు చల్లి అక్కడికి వచ్చినటువంటి వాళ్ళ పార్టీ కార్యకర్తలు లేదా ఎమ్మెల్యేలో లేదా క్యాడర్ సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ వాళ్ళందరినీ చెంబుల్లో నీళ్లు తీసుకుపోయి మీ గ్రామాల్లో గ్రామదేవతల పాదాలు గడగమని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు మరి సెప్టెంబర్ పోయి ఆల్మోస్ట్ 6 నెలలు అవుతున్నా ఇప్పటికీ కూడా ఒక్క గుంటకు, ఒక గజానికి కూడా సాగునీరు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నుంచి అందలేదు. దాన్ని తెలియజేయడానికి నువ్వు కట్టిన మేడిగడ్డ, నువ్వు ఇచ్చిన కాంట్రాక్టర్, నువ్వు ప్రారంభోత్సవం చేసిన మేడిగడ్డనే నువ్వు ఇలా చూపించాలని పోతున్నావు. మరి ఇది కూడా నువ్వు ప్రారంభించింది, శంకుస్థాపన చేసింది నువ్వే. మరి అలా పరిస్థితి ఏముందో తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా పాలమూరు ప్రజలకు తెలియాలి కదా. దాన్నే కాంగ్రెస్ పార్టీ ఎంచుకొని ఈరోజు మేము ప్రాజెక్టుల సందర్శన చేసుకున్నాం.
ఇంకోటి కేపీ లక్ష్మీదేవిపల్లిలో ఒక రిజర్వాయర్ కట్టి అక్కడ నుంచి 4 లక్షల ఎకరాలకు నీరు అందిస్తా ఉన్నారు. దాని గురించి ఊసేలేదు. దాన్ని ఎట్లా చెప్తారు సార్ ప్రజలకి? బసవరాజు గారు, నేను కూడా తెలంగాణ ఉద్యమకారుణ్ణి. ఆ సమయంలో టీచర్స్ జాక్ చైర్మన్ గా పనిచేసినప్పుడు కేసీఆర్ గారి మీటింగ్ లో విన్నా. లక్ష్మీదేవిపల్లి అనేది కొందుర్గు మండలంలో ఉన్నటువంటి హైయెస్ట్ ప్లేస్. ఆల్మోస్ట్ ఆయన చెప్పింది ఏంటంటే భారతదేశంలోనే కాదు ఆసియా ఖండంలోనే ఇది అత్యంత ఎత్తైన ప్రదేశం. ఇక్కడ మనం ఒక రిజర్వాయర్ ఏర్పాటు చేస్తే ఈ రిజర్వాయర్ నుంచి శ్రీకాకుళం జిల్లా పలాసకు కూడా నీళ్లు వెళ్తాయి కాల్వల ద్వారా అని అనేక గప్పాలు కొట్టిండు. కానీ ఇవాళ పరిస్థితి ఏంటంటే కేసీఆర్ గారే 10 ఏళ్లలో ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, ఆయన్నే శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసిండు కదా. ఇలా ఉద్దండాపూర్ నుంచి లక్ష్మీదేవిపల్లికి నీళ్లు వెళ్ళాలి. కానీ లక్ష్మీదేవిపల్లి కాడ ఆ విధమైన సర్వేలు లేవు, ల్యాండ్ అక్విజిషన్ లేదు, రిజర్వాయర్ శంకుస్థాపన లేదు, తట్టెడు మన్ను లేపలేదు. కారణం ఏంటంటే ఆ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ కడితే అక్కడ ఉన్నటువంటి రియల్టర్స్ కానీ అక్కడ ఫామ్ హౌస్లు ఏర్పాటు చేసుకున్న వాడిని కానీ ఆబ్జెక్షన్ చెప్తారు. వీళ్ళ బంధువులు, వీళ్ళ మిత్రులు, వీళ్ళ పార్టీ అనునాయులు, వీళ్ళ చందాలు, డబ్బులు ఇచ్చేవాళ్ళు. కాబట్టి లక్ష్మీదేవిపల్లి అనేదే ఇవాళ లేదు. లక్ష్మీదేవిపల్లి కోసమే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టిండ్రు. 4 లక్షల ఎకరాలకు అక్కడ నుంచి నీళ్లు పోతాయని. మొత్తంగా ఇది 10,30,000 ఎకరాలకు నీళ్లు అయితే 4,50,000 ఎకరాలు అర్ధభాగం అక్కడి నుంచే. కానీ అది లేదు. ఖచ్చితంగా ఇవాళ ఏదైతే కేసీఆర్ నిర్లక్ష్యం చేసిన ప్రాజెక్ట్ పాలమూరు రంగారెడ్డి ఉందో దీని గురించి ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసి ప్రజల్లో చైతన్యం తీసుకొస్తామని కాంగ్రెస్ నాయకులు తెలియజేస్తున్నారు. ఓవర్ టు స్టూడియోస్. థ్యాంక్ యూ బసవరాజు.